హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా రైస్ కోసం నేను 3 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని వేగించుకోవాలండి. తర్వాత తరిగిపెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగించుకోవాలి. ఆయిల్లో ఆ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. మార్నింగ్ టైం లంచ్ బాక్సుల కోసం మనం ఈ రెసిపీని ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేగాయి అన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. మసాలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేగించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగితేనే మనకి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిలోకి నేను టమాటాలు వేసుకుంటున్నానండి. టమాటాలు వేసి బాగా ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి. మనం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా మనం ఆయిల్లో టమాటాలు అనేవి బాగా మగ్గించుకోవాలండి. చూసారు కదా, కాస్త మన టమాటాలు అనేవి కొంచెం వేగినాయి, మగ్గాయి అన్నమాట. కొంచెం ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నేను కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని ఇంకొకసారి తిప్పుకొని మనం బాగా కారం అంతా ఆ ముక్కలకు పట్టేటట్టు తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వాలండి కొంచెం సేపు. చూసారు కదా, మన టమాటాలు అనేవి బాగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ అండి ఇది. రైస్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. మనం చల్లారి పెట్టుకుంటే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట రైస్ అనేది. సో ఈ టమాటా గుజ్జులో మనం ఇప్పుడు ఈ రైస్ మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇంకా చివరన మనం పైన కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి బాగా గరిటెతో తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, మన టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.